హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. వెన్నపూస ఇదంటేనే చాలా మంది పెద్ద పని అనుకుంటారు, కానీ కాదండి. 10 నిమిషాల్లో మీకు అరకిలో వచ్చే వెన్నపూసని కిలో వచ్చేలాగా చూపిస్తాను. 10 నిమిషాలు కూడా పట్టదండి, ఇంకా తక్కువ టైంలోనే మనం ఈ వెన్నపూస ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా మనకి బయట మార్కెట్లో అమూల్ బటర్ దొరుకుతుంది కదా, అదే విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను మామూలుగా బఫెలో మిల్క్నే వాడుతున్నాను. ఇక్కడ నేను రోజు మనం పాలు పోయించుకుంటాం కదండి, అదే పాలని చక్కగా సన్నటి సెగ మీద ఇలాగా రోజు మరగపెడతాను. మరగపెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో కనీసం ఒక 4 గంటల పాటు పెట్టుకుంటాను. మనకి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చూడండి, ఒక మందపాటి గుడ్డలాగా ఇలాగా మీగడ అనేది ఏర్పడుతుంది. ఈ మీగడి మొత్తాన్ని కూడా ఇలాగ ఒక గిన్నె పెట్టుకుంటానండి. ఆ గిన్నెలో కలెక్ట్ చేసుకుంటాను. వన్స్ మనకి ఈ గిన్నె అంతా కూడా ఇలాగ ఫుల్ అయిన తర్వాత దీన్ని నేను వెన్నపూసలాగా చేసుకుంటాను. మీరు ఏదైతే గిన్నెని తీసుకుంటారో ఒక 8 కంటైనర్ని తీసుకోండి. గాలి పోకుండా ఉండాలి. ఆ డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కంపల్సరీ ఈ మీగడని మనం డీ ఫ్రీజ్లోనే పెట్టుకోవాలండి. నార్మల్ ఫ్రీజర్లో పెట్టుకోకూడదు. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి మీగడ అనేది పాడవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మీగడ మొత్తాన్ని కూడా నేను ఒక వెడల్పాటి గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మీగడ మొత్తాన్ని ఒక్కసారి కలపండి. చూడండి మనకి ఎంత థిక్ క్రీమ్ లాగా వచ్చిందో. మనం నెక్స్ట్ వీడియోలో చీజ్ని కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. చాలామంది అక్క మాకు చీజ్ ఇక్కడ సూపర్ మార్కెట్స్లో దొరకట్లేదు, ఒక చిన్న వీడియో పోస్ట్ చేయవా అని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా నేను చూపిస్తాను. ముందుగా ఈ వెన్నపూస మిగతా ప్రాసెస్ని చూద్దాము. ఇక్కడ మనం పాలల్లో వేసుకునే పెరుగు తోడు ఉంటుంది కదండి, ఇక్కడ నేను 1 స్పూను పెరుగుని ఈ మీగడలోకి యాడ్ చేస్తున్నాను. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మనం పాలల్లోకి తోడు వేసుకునేటప్పుడు లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు పెడతాం కదా, ఇప్పుడు మనకి ఈ మీగడని మనం వేడి చేయలేదు కదా అనుకుంటున్నారా? మీగడని వేడి చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఇలానే కొంచెం మనం పాలల్లోకి పెరుగు ఎలాగైతే తోడు పెట్టుకుంటామో అలాగే మీగడలోకి కొంచెం పెరుగు వేసి ఓవర్ నైట్ తోడు పెట్టేసేయండి. అంటే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలి అనుకుంటే ముందు రోజు రాత్రే తోడు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి మనకి పెరుగులాగా అంతా కూడా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వెన్నపూసలాగా తయారు చేసుకోవాలి. మీరు చూస్తే నమ్మరండి, వీడియో ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు. నేను అలా వేసిన వెంటనే ఇలా వెన్నపూస వచ్చేసింది. అది ఎలానో మీరే చూడండి. చిటికెలో వెన్నపూస రావాలంటే అది కూడా నేను ఎలాంటి మిక్సీ వాడలేదు, అలాగే ఎలాంటి బ్లెండర్స్ కూడా యూజ్ చేయలేదు. ఇక్కడ నేను వాడుతుందల్లా ఐస్ క్యూబ్స్ మాత్రమే అండి, అలాగే చల్లని వాటర్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా మనం వాటర్ని, ఆ వాటర్ని కూడా యాడ్ చేశాను. ఇలాగ ఐస్ క్యూబ్స్, కూలింగ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల్లో మనకి ఎలాంటిది కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం అంతా వెన్నపూస పైకి తేలిపోతుందండి. అది కూడా జస్ట్ మనం మజ్జిగ కవ్వంతో కానీ లేదా ఇలా విస్కర్తో కానీ చక్కగా బీట్ చేసుకుంటే మనకి వెన్నపూస ఇన్స్టెంట్గా వచ్చేసిద్ది. చూడండి నేను తిప్పుతుండగానే మీరు గమనిస్తే ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి వెన్నపూస. మిగతాదంతా మజ్జిగ అండి, వెన్నపూస అంతా సపరేట్ అయిపోయింది. ఇది తయారు చేసుకోవటానికి నేను 10 నిమిషాలు అని చెప్పాను, 10 నిమిషాల లోపు టైమే నాకు పట్టింది. మరి గట్టిగా విస్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. గట్టిగా మనం మజ్జిగ కవ్వంతో తిప్పినట్టు తిప్పాల్సిన పని కూడా లేదు. ఐస్ క్యూబ్స్, చల్లని నీళ్ళని వేస్తే వెన్నపూస దానంతట అదే ఇలాగా చక్కగా పడుతుంది. చూడండి ఇలాగా మనకి వెన్నపూస అంతా కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం తీసేయాలి. చూసారా నేను ఎంత తక్కువ మీగడని తీసుకున్నానో, కానీ ఎంత ఎక్కువ వెన్నపూస వచ్చిందో చూడండి.
కనీసం 1 కిలో వెన్నపూస అయితే నాకు వచ్చిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కానీ ఇక్కడ మనం కంపల్సరీ చేయాల్సింది ఏంటి అంటే ఈ వెన్నపూసని కనీసం 1కి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అది కూడా కూలింగ్ వాటర్ తోటే కడగండి. అప్పుడు మీకు ఈ వెన్నపూస అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే థిక్గా వస్తుందన్నమాట. ఇలాగా నేను కూలింగ్ వాటర్ తోటే కడిగాను. ఎంత దాకా కడగాలి అంటే మనకి వెన్నపూస వాటర్ 2 క్రిస్టల్ క్లియర్ గా కనిపించేదాకా కడగాలన్నమాట. ఇలాగా వెన్నపూసని తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. మళ్ళీ ఆ వాటర్ని పారపోసేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని కూలింగ్ వాటర్ని మీరు మళ్ళీ కూడా ఇలాగే వెన్నపూసని కడుక్కోండి. ఈ వెన్నపూస చేసే రోజు మాత్రం ఫ్రిడ్జ్లో 3 నుంచి 4 లీటర్ల దాకా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోండి. అలాగే ఐస్ క్యూబ్స్ని కూడా ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. మీ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ గిన్నెలు కూడా పడవు. చూడండి వాటర్ అంతా కూడా క్రిస్టల్ క్లియర్గా అయిపోయినాయి కదా. ఇలాగే మనం మొత్తం అంతా వెన్నపూసని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా మంది బయట అమూల్ బటర్ అని చెప్పి లేదా వేరే బటర్స్ అని అన్నీ కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళు నిలవ పెట్టడానికి కెమికల్స్ వాడతారండి. మనం చక్కగా ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ఇలాగా బటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బటర్ మనకి క్యూబ్స్ లాగా రావాలి అన్నా లేదా కింద అతుక్కోకుండా ఉండాలన్నా ఇక్కడ నేను ఆడియో ఎకోబేక్ ఫుడ్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ పేపర్ వాడటం వల్ల మనకి అస్సలకి అతుక్కోదండి. అలాగే జిడ్డులాగా కూడా అవ్వదు. వెన్నపూస ఎక్కువ రోజులు స్టోర్ ఉండటానికి కూడా ఈ పేపర్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ముందుగా మనం తీసుకున్న ఈ వెన్నపూస అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఇలాగా మొత్తం అంతా కూడా మనం వెన్నపూసని ఒక పేపర్లోకి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇలాగా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమేనండి. చాలా అంటే చాలా సింపుల్గానే ఉంది కదా ప్రాసెస్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు కూడా ఈ పేపర్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. మీరు చక్కగా ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. మనం ఒక రోల్ తీసుకుంటే ఎన్నో రోజులు వస్తుందండి. అలాగే ఈ పేపర్లని మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గట్టిగా అయ్యాక మనకి ఎంత క్యూబ్స్ అయితే కావాలో అంత క్యూబ్స్ని కట్ చేసేసుకొని మనకు కావాల్సిన కర్రీస్లో కానీ లేదా రైస్ ఐటమ్స్లో కానీ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా కెమికల్ ఫ్రీ అలాగే క్రిస్టల్ క్లియర్ వెన్నపూస ఇంట్లోనే తయారు చేసుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం అసలుకి మర్చిపోవద్దు. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయటం, మరిన్ని వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అసలుకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్. ఎలా అనుకుంటున్నారా? ఇలాగా మందంగా తెల్లగా ఉన్న ఏదైనా గిన్నెను తీసుకోండి. అన్ని గిన్నెల్లో కరగపెట్టచ్చు కదా అనుకుంటారు చాలా మంది. కాదండి, ఇలాగ తెల్ల గిన్నెలో కరగపెడితేనే ఈ నెయ్యి రుచి అనేది చాలా బాగా వస్తుంది. ముందు మనకి వెన్నపూస అంతా కరిగి ఇలాగ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. ఇలాగ కొంచెం కాగాక దీంట్లోకి అందరూ తమలపాకులని కరివేపాకని ఎక్స్ట్రా చాలా యాడ్ చేస్తారండి. నెయ్యి స్మెల్ కన్నా ఆ స్మెల్ అనేవి చాలా డామినేట్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా నెయ్యిలాగే ఉండాలి అంటే దీంట్లోకి ఒక 4 మెంతుల్ని వేయండి. ఈ మెంతులు ఒక్కటి చాలండి ఈ నేతి ఫ్లేవర్ని దాని రుచిని మాత్రమే ఉంచుతాయి. నెయ్యి రంగును కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా కరగపెట్టేటప్పుడు. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇలాగా మనం నెయ్యి కరగపెట్టేటప్పుడు కింద గసి అనేది పడుతుందండి. ఆ గసి పట్టేది మనకి లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. లేదా మీకు నెయ్యి అంతా కూడా నల్లగా మాడిపోతుంది. తినేటప్పుడు కూడా రుచి అస్సలకి బాగోదు. ఇంత కష్టపడి చేసింది అక్కడ వేస్ట్ అవుతుందండి. ఈ పాయింట్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చూడండి మనకి ఈ రంగులోకి అంచులు చూసారా ఎర్రగా మారిపోయినాయి. ఇలాగా అవిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. అడుగున కూడా మీకు లైట్గా ఎర్రగా అయిపోతుంది. అలాగే నెయ్యి అంతా కూడా
చక్కగా కరిగిపోయింది. ఇలా అయిన వెంటనే మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. అంటే గడ్డలాగా కట్టేదాకా కాదండి, మనకి గడ్డ కడితే ఈ నెయ్యి అంతా కూడా పూస పూసగా చాలా బాగా వస్తుంది. అలాగా కట్టక ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగ పూర్తిగా చల్లారిపోయింది కదా, మీకు కలర్ కోసం చూపిస్తున్నాను చూడండి. కింద అంతా కూడా ఈ రంగులోకి మారంగానే ఆపాలి, అప్పుడే మనకి నెయ్యి తెల్లగా వస్తుంది. ఇప్పుడు ఒక టీ గరాటాన్ని తీసుకొని ఎక్కువగా ఉన్న ఈ గసి మొత్తాన్ని కూడా తీసేయండి. చక్కగా తీసేసి ఇలాగా నెయ్యి మొత్తాన్ని కూడా వడకట్టుకోండి. చూడండి, స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకున్నాము. మనకి టేస్ట్తో పాటు బోలెడు డబ్బులు కూడా ఆదా అండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. నెయ్యి తయారు చేసిన గిన్నెని ఎప్పుడూ కూడా అలాగే పడేయొద్దండి. ఏదన్నా పచ్చడి అన్నంతో కానీ ఈ వేడి వేడి అన్నంలోకి ఏదైనా అంత ముద్ద పచ్చడి వేసి ఈ నేతి గిన్నెలో ఆ గసితో పాటు కలిపితే అద్భుతంగా ఉంటుందండి రుచి. తప్పకుండా మీరు ఇలా తిని చూడండి. మళ్ళీ నెయ్యి తయారు చేసుకున్న ప్రతిసారి అడిగి తయారు చేయించుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.